శ్రీ సత్యసాయి జిల్లా కదిరి శ్రీ కాద్రి లక్ష్మీ నరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వేడుకగా కొనసాగుతున్నాయి. భారతదేశంలోని 3వ అతిపెద్ద తేరుగా పేరుగాంచిన కదిరి తేరు ఉత్సవం జరుగుతోంది. ఈ 15 రోజుల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఫిబ్రవరి 27న అంకురార్పణ జరిగింది. ప్రధాన ఘట్టమైన బ్రహ్మరథోత్సవం నేడు ప్రారంభమైంది. సుమారు 120 అడుగుల ఎత్తు, 100 టన్నుల బరువు ఉండే ఈ భారీ రథాన్ని లాగేందుకు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడు నుంచి లక్షలాది మంది భక్తులు తరలివస్తున్నారు. మార్చి 13న పుష్పయాగ ఈ వేడుకలు ముగియనున్నాయి. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రవితేజ అందిస్తారు. కదిరి పట్నంలో వేసిన శ్రీమద్ కాద్రి లక్ష్మీ నరసింహస్వామి రథోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనం కదిరి పట్టణంలోని లక్ష్మీ నరసింహస్వామి రథోత్సవం దగ్గర ఉన్నాం. చూడొచ్చు, రథం లాగేందుకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా సిద్ధం చేశారు. పూర్తిగా భక్తులు కూడా పెద్ద ఎత్తున ఇక రథోత్సవంలో పాల్గొనేందుకు అందరూ కూడా ఇక్కడికి చేరుకున్నారు. అయితే ఇప్పటికే రథోత్సవాన్ని కూడా పూర్తిగా అంగరంగ వైభవంగా ముస్తాబు చేసింది. ఆ ప్రత్యేక పూలతోనూ అలంకరించారు. అయితే ఎక్కడ లేని విధంగా ఈ రథోత్సవంలో సుమారుగా 2 నుంచి 3 లక్షల మంది భక్తులు పాల్గొనే అవకాశం ఉన్న నేపథ్యంలో పోలీసులు కూడా ఇప్పటికే పూర్తిగా ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ ట్రాఫిక్ ను కూడా మళ్ళీ పరిస్థితి కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా చూస్తే సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలో ప్రసిద్ధిగాంచిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల భాగంగా నేడు ఘనంగా రథోత్సవం నిర్వహించారు. వేలాది మంది భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. భక్తుల రద్దీ నేపథ్యంలో ఆలయ కమిటీ మరియు పోలీసులు కూడా విశిష్ట ఏర్పాట్లు కూడా ఇక్కడ చేసినట్టు తెలుస్తుంది. ఈ రథోత్సవం విశేషాలు అయితే చూసుకుంటే రాష్ట్రంలో ప్రాచీన దేవాలయాల్లో ఒకటైన లక్ష్మీ నరసింహ ఆలయాల్లో బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల ప్రధాన ఘట్టమైన రథోత్సవాన్ని నేడు భక్తుల నడుమ నిర్వహిస్తున్నారు. స్వామివారిని అలంకరించిన మహారథాన్ని వేలాది మంది భక్తులు గోవింద గోవింద అంటూ తాళతో లాగుతూ పట్టణంలోని ప్రధాన వీధుల మీదుగా ఊరేగించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి మాత్రమే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి కూడా భారీగా భక్తులు ఇక్కడికి తరలి వచ్చారు. సుమారుగా 2 నుంచి 3 లక్షలకు పైగా కూడా భక్తులు ఈ రథోత్సవాన్ని తిరిగి ఇక్కడికి వచ్చేట్లు తెలుస్తుంది. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆలయ కమిటీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. తాగునీటితో పాటు అన్నదాన కార్యక్రమాలు, అలాగే ఎవరైనా ఇంత పెద్ద ఎత్తున పడిపోతే వైద్యులు కూడా అందుబాటులో ఉండే విధంగా ఇక్కడ చర్యలు చేపట్టారు. భక్తులను తెలుసుకుంటే పోలీసులు కూడా భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో 4 సీఎంలు, అలాగే మొత్తం చూసుకుంటే పోలీసు సుమారుగా 200 మంది చేరుకుని భారీగా భద్రతా ఏర్పాట్లు కూడా పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం మీరు చూస్తున్న దృశ్యాలన్నీ కూడా కదిరి పట్టణంలో జరుగుతున్న శ్రీ లక్ష్మీ ప్రస్తుతం మీరు చూస్తున్నారు. ప్రస్తుతం కాద్రి లక్ష్మీ నరసింహస్వామి రథోత్సవంలో బాగా పెద్ద ఎత్తున భక్తులందరూ పాల్గొంటున్నారు. ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తయిపోయి మరికొద్ది సేపట్లో ఇప్పటికే రథాన్ని కూడా కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం ఇక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేశారు ఏంటన్న దానిపైన డిఎస్పీ గారు అడిగి తెలిసిన ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేశారు? అంటే భక్తులు ఎంతమంది వచ్చారనుకున్నారు? భక్తులు ఆంధ్రప్రదేశ్ నుంచే కాకుండా కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ నుంచి సుమారు 2 లక్షల మంది వరకు ఈ ఉత్సవాల్లో పాల్గొంటారని భావిస్తున్నాము. అంతేకాకుండా జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు, వారి సూచనల మేరకు ఈ బందోబస్తుకు సంబంధించి 4 డిఎస్పీలు, 20 మంది సిఐలు, 40 మంది ఎస్ఐలు, 700 మంది సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. వీరే కాకుండా 6 స్పెషల్ పార్టీలు, 2 ప్లేటూన్లు ఏపీఎస్పీ మన సత్యసాయి జిల్లా నుంచే కాకుండా తిరుపతి, చిత్తూరు, అనంతపురం జిల్లాల నుంచి కూడా ఈ బందోబస్తులో పాల్గొంటున్నారు. ఎస్పీ గారి ఆదేశాల మేరకు, సూచనల మేరకు భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా, ప్రాపర్టీ అఫెన్సెస్ జరగకుండా అన్ని చర్యలు చేపట్టడం జరిగింది. ఇంత పెద్ద కార్యక్రమంలో ట్రాఫిక్ మళ్లింపులు కావచ్చు, ఇవన్నీ ఎలాంటి చేపట్టారు? అంటే ఎలాంటి ఎలాంటి ఏర్పాట్లు చేశారు? అన్ని పార్కింగ్ ప్లేస్ గానీ, ట్రాఫిక్ డైవర్షన్స్ గానీ పకడ్బందీగా ఏర్పాటు చేయడం జరిగింది. హిందూపురం నుంచి వచ్చేది వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో ఏర్పాటు చేయడం జరిగింది. అనంతపురం వైపు నుంచి జూనియర్ కాలేజీ, మదనపల్లి వైపు నుంచి వచ్చేది మున్సిపల్ ఆఫీస్ లోను పార్కింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ట్రాఫిక్ డైవర్షన్ గానీ, పార్కింగ్ గానీ ఎలాంటి ఇబ్బంది కలగకుండా డైవర్షన్ చేయడం జరిగింది. అదే విధంగా మాడవీధుల్లో ఎటువంటి ట్రాఫిక్ కూడా అలో చేయకుండా ఓన్లీ భక్తులు మాత్రమే ఉంటారు. ఇది స్థానిక డిఎస్పీ చెప్తున్నారు. ఏదైతే పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. ఎందుకంటే ఈ రథోత్సవానికి దాదాపుగా 2 నుంచి 3 లక్షల వరకు భక్తులు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో మాడవీధుల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భక్తులందరూ ఉత్సవాలతో కూడా స్వామిని దర్శనం చేసుకుని రథోత్సవాన్ని తిలకించే విధంగా అన్ని ఏర్పాట్లు చేశామని చెప్తున్నారు.
స్థానిక ఎమ్మెల్యే కందుకుంట వెంకటప్రసాద్ తో పాటు ఆలయ కమిటీ అధికారులు కూడా అన్ని కూడా పూర్తిగా పర్యవేక్షిస్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనతో కదిరి ఎమ్మెల్యే కందుకుంటున్నారు. సార్ చెప్పండి, ఈ రథోత్సవానికి ఇంత పెద్దగా భారీ ఎత్తున భక్తులు వస్తున్నారు, ఏటా కూడా పెరుగుతున్న పరిస్థితి ఎలా చూసారు? కాద్రి లక్ష్మీ నరసింహస్వామి భక్తాదులు యావత్ భారతదేశం అంతా కూడా ఉన్నారు. వారికి అనుకూలంగా ఏర్పాట్లు చేయడంలో మేము పాలకులము గత కొన్ని సంవత్సరాలుగా ఎప్పటికప్పుడు కొత్త పుంతలు దొక్కుతూ కొత్తగా నేర్చుకుంటూ ఏర్పాట్లలో మంచి ఏర్పాట్లు చేసేటువంటి దిశగా పోతా ఉంటే భక్తాదుల రాక కూడా పెరుగుతూ పోతా ఉంది, తాకిడి కూడా పెరుగుతూ పోతుంది. వచ్చే రోజుల్లో దానికి అనుగుణంగా ఇంకా తిరువీధులు వెడల్పు చేసే కార్యక్రమం కూడా ముఖ్యమంత్రి గారు అంగీకారం తెలిపినారు. వచ్చే రోజులు అది కూడా చేస్తాం. అంతేకాకుండా వాళ్ళకి భోజన సదుపాయాలు, వచ్చినటువంటి యాత్రికులు ఊరి బయట సేద తీరడానికి జర్మన్ టెంట్లు ఏర్పాటు చేసి, కూలర్లు ఏర్పాటు చేసి, భోజన వసతి, తాగునీటి సౌకర్యాలు, మరుగుదొడ్లు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితులు ఈ సంవత్సరం మెరుగుపరుచుకున్నాం. వచ్చే సంవత్సరం మరింత మెరుగైనటువంటి ఏర్పాట్లతోనే ముందుకు పోతాం. ఇంకా భక్తాదుల సంఖ్య పెరగాలనే ఆలోచన మాకు ఉంది, పెరిగేటువంటి అవకాశం కూడా ఉంది. ఈ క్షేత్రం అనేది ఖచ్చితంగా వచ్చే రోజుల్లో టూరిజం సర్క్యూట్ ఏదైతే ఉందో, తిరుపతి టూరిజం సర్క్యూట్ కావచ్చు, ప్రధానమైనటువంటి క్షేత్రంగా ముందుకు తీసుకునేటువంటి ఆలోచనతోనే మేము ఈసారి అడుగులేస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తాం. గతంలో ఆలయ అభివృద్ధి కూడా ఎక్కడా జరగలేని పరిస్థితి, గతం పాలకులతో చూసుకుంటే మెరుగు చూశారు. అయితే ఇప్పుడు మీరు ఎమ్మెల్యే గెలిచిన తర్వాత కూడా ఆలయ అభివృద్ధి ఎక్కువగా జరుగుతుందని చెప్పేసి కూడా స్థానికులు చెప్తున్న పరిస్థితి. అంటే ఎలాంటి అభివృద్ధి కోసం ఎలాంటి చర్యలు చేపట్టారు? మేము ఇప్పటికీ అభివృద్ధి అనేది మేము మొదలు పెట్టిండేది కొద్ది వరకే కనపడతా ఉంది. మా ఆలోచన అనేది 2026లో పూర్తి స్థాయిలో అమలు చేసేసి ఈ ప్రాంతానికి, ఈ దేవస్థానాన్ని అన్ని రకాలుగా భారతదేశంలో ఒక అత్యున్నతమైనటువంటి ప్రమాణాల్లో దేవస్థానాన్ని నిలపాలనే ఆలోచనతోనే ముందుకు పోతున్నాం. దానికి అనుగుణంగానే KPMG వారితోనే ఒక డిపిఆర్ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేస్తున్నాం. మాకు గిరి ప్రదక్షిణ ఉంది, అంతే స్థాయిలో తిమ్మమ్మ మరిమాన్ ఉంది, అంతే స్థాయిలో యోగి వేమన సమాధి ఉంది. వీటన్నింటినీ కలుపుకొని పక్కనే ఉన్నటువంటి లేపాక్షి, పుట్టపర్తి, తిరుపతి, కాణిపాకము, హార్స్ హిల్స్ ఇవన్నీ కలుపుకొని కూడా మేము ఒక టూరిజం సర్క్యూట్ కింద చూడాలనుకుంటున్నాము. పెద్ద ఎత్తున ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పదంలో 2026లో ఆ కార్యక్రమాలు క్షేత్ర స్థాయిలో అమలు చేసి తీరుతామని చెప్పేసి కూడా సందర్భంగా తెలియజేస్తాను. కదిరి మాడవీధుల రథోత్సవానికి దాదాపు ఎన్ని లక్షల మంది ఇక్కడ భక్తులు రాబోతున్నారు? అయితే ఈ 14-15 రోజులు బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఎలా చూస్తారు? ఈ ఆ భగవంతుడి ఇచ్చ ఇది, ప్రజల ఆకాంక్ష ఇది. దానికి అనుగుణంగానే ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఏ ఒక్కరి కృషో కాదు, అందరి కృషి. ఊర్లో ప్రతి ఒక్కరు, అది హిందువులు కావచ్చు, ముస్లింస్ కావచ్చు, అందరూ కూడా మా పండగని ఆలోచన చేసేటువంటి ఏకైక పండగ ఈ కదిరి లక్ష్మీ నరసింహుడి బ్రహ్మోత్సవాలు. అందుకు అనుగుణంగానే ప్రతి ఇంట్లో సంతోషాన్ని తీసుకొచ్చింది. రంజాన్ నెల ఉపవాసాలు అంటున్నారు, అయినప్పటికీ ముస్లిం సోదరులు కూడా వాళ్ళ ఇంట్లో పండగ కిందే సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు, పాలు పంచుకుంటున్నారు. మీరు చూడొచ్చు, కిందికి పోతే బురకాలు వేసుకొని కూడా దేవస్థానం దేవస్థానంలోకి వస్తున్నారు. లక్షల సంఖ్యలో దాదాపు ఈసారి 7 లక్షల పైచిలకు భక్తులే ఈ బ్రహ్మరథోత్సవానికి హాజరవుతారని చెప్పి అంచనా ఉంది. ఓవరాల్ గా 15 రోజుల కాలంలో దాదాపు 20 లక్షల నుంచి 25 లక్షల మంది దేవుని దర్శించుకుంటారని చెప్పేసి కూడా మేము అంచనా ఉంది. లక్షల మంది భక్తులు శ్రీవారి దర్శనాలు చేసుకుని అలాగే కదిరి రథోత్సవాన్ని తెలుసుకుంటూ భారీ ఎత్తున భక్తులు వస్తారని చెప్పారు. ఏటేటా కూడా ఇక్కడ స్వామివారిని దర్శించేందుకు, రథోత్సవాన్ని తెలిపించేందుకు కూడా పెద్ద ఎత్తున భక్తులు ఇక్కడికి వస్తున్నారని చెప్పేసి చూడొచ్చు మనం. భారీ ఎత్తున భక్తులు కూడా కదిరి పట్టణంలోని మాడవీధుల్లో పెద్ద ఎత్తున భక్తులందరూ కూడా రథోత్సవాన్ని తిలకించేందుకు, స్వామివారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకున్నారు. ఇప్పటికే అంటే పోలీసులు కూడా భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు, భక్తుల్ని కంట్రోల్ చేస్తున్నారు. ఎంతమంది సుమారుగా దాదాపు 4 లక్షల నుంచి 5 లక్షల మంది ఈ రథోత్సవానికి రావడంతో పోలీసులకు క్రౌడ్ ని కంట్రోల్, భక్తుల్ని కంట్రోల్ చేయడం పెద్ద సవాల్గా మారిందని చెప్పొచ్చు. సుమారుగా 800 మంది పోలీసులు ఇక్కడ పర్యవేక్షిస్తున్నప్పటికీ కూడా భక్తులు ఎక్కడికక్కడ కంట్రోల్ చేయలేని పరిస్థితి ఉంది. ఎందుకంటే స్వామి దర్శనానికి వచ్చిన వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా స్థానిక ఎమ్మెల్యే వెంకటప్రసాద్ తో పాటు ఆలయ కమిటీ అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు చేసినప్పటికీ కూడా భక్తులు అనుకున్న స్థాయి కంటే ఎక్కువ రావడంతో పెద్ద ఎత్తున ఇక్కడ భక్తులు వచ్చారు. అయితే దీనికి సంబంధించి కదిరి పట్టణంలోని మాడవీధుల్లో లక్ష్మీ నరసింహస్వామి గోవింద నామస్మరణతో పూర్తిగా మారబోయే సంగతి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఏదైతే చూస్తున్నాం మనం, పూర్తిగా ఏదైతే లక్ష్మీ నరసింహస్వామి మాడవీధుల్లో పూర్తిగా గోవింద నామస్మరణతో ఇక్కడ మారిపోతుంది. కెమెరామెన్ అఖిల్తో రవితేజ, మెగా 9 న్యూస్, కదిరి.